దానికి ఒక విధానం ఒక కార్పొరేషన్ అవసరమని ప్రముఖ ఇంద్రజాలికుడు సామల వేణు ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయం మీద అభిప్రాయాన్ని కూడగట్టేందుకు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ, కిన్నెర సాంస్కృతిక సంస్థ కార్యదర్శి మద్దాలి రఘురాం, కవి వడ్డేపల్లి శ్రీకృష్ణ, చరిత కారకుడు జయధీర్ తిరుమలరావు, నాట్య గురువు కళాకృష్ణ సహా దాదాపు 35 మంది సాంస్కృతిక రంగ ప్రముఖులు పాల్గొని సామల వేణు ఆలోచనకు మద్దతు పలికారు. కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా సాంస్కృతిక రంగాన్ని కాపాడుకోవాలని, ఈ రంగ పురోగభివృద్ధి కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా వేణు ప్రభుత్వానికి సూచించారు. కళలందరినీ కూడా మేము ఈరోజు ఈ ఇంపార్టెంట్ వ్యక్తులని ఆ కళలందరినీ పిలిపించి ఇక్కడ దాదాపు ఒక 35 మంది మేము ఇక్కడ కూడి మేము అంటే ఏం కావాలి అంటే అందరు మాస్టర్స్ అందరు నిష్ణాతులు ఉన్న కళ అందరిని పిలిచాను ఇక్కడికి. దీనికి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నేను కన్వీనర్గా వ్యవహరించు అందరు చెప్పగానే వచ్చారు. ఇందులో మంచి మంచి పాయింట్స్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి. కల్చరల్ పాలసీని తీసుకుందామని చెప్పేసి ఈ గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేద్దామని. ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది కల్చరల్ పాలసీ, రాజస్థాన్లో ఉంది, కానీ మన దగ్గర లేని వల్ల ఇక్కడ ఒక పాలసీ లేనందు వల్ల గవర్నమెంట్ ప్రోత్సాహం తగ్గిపోతూ ఉంది రోజు రోజుకి కళాకారుల కల్చర్ మీద. సో అది మన ట్రెడిషన్. ఈరోజు మనం బొట్టు పెట్టుకుంటున్నాం, మనం నమస్తే అని అంటున్నాం, ఏంటి ఇవన్నీ కూడా ఇది ఒక కల్చర్ అంట. ఈ కల్చర్ని వేరే వాళ్ళు తెలుసుకుంటున్నారు. చీర కట్టుకోవడం ఆడవాళ్ళు బయట నుంచి ఫారెన్ వచ్చి వాళ్ళు మనం పెళ్లి చేసుకుంటారు, మన వాళ్ళని చేసుకొని వాళ్ళు చీర బట్టు మెట్టలు పెట్టుకొని వేసుకుంటారు. సో ఈ ట్రెడిషన్ ఇంత మంచి కల్చర్ని మనం దీన్ని తగ్గించుకుంటున్నాం. దీన్ని పెంపొందించాలని చెప్పినటువంటి ఈరోజు ప్లాట్ఫామ్ పెట్టుకున్నాం మేము కళాకారులందరం. ఈ కల్చరల్ పాలసీని ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో పక్క మాకు ఈ పాలసీని ముందుకు ఇస్తుందని చెప్పి సీఎం గారిని వినిపించుకుంటాం. ఆ తర్వాత పాలసీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చెప్పినట్టుగా ఇందాక నేను ఇవన్నీ కూడా మాకు ఒక వృద్ధిలో ఉంటాయని చెప్పి ఈ యొక్క సమావేశం పెట్టుకున్నాం, రౌండ్ టేబుల్ సమావేశాన్ని.